హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఏమీ షూట్ చేయలేదండి. ఇక్కడ ఫస్ట్ హాట్ వాటర్ తీసేసుకున్న తర్వాత చాయ్ అయితే తాగేస్తున్నాము. అమ్మకు కూడా ఇచ్చేసాను. అమ్మ అయితే తాగుతున్నారు పక్కన కూర్చొని. ఇక్కడ నేను కూడా టీ అయితే తాగేస్తున్నాను. బాబు అయితే నిద్ర లేచేశారు చిన్నబాబు. చిన్నబాబుని అయితే ఆడిపించుకుంటూ ఇక్కడ టీ అనేది తాగుతున్నానండి నేను. చిన్నబాబు అయితే నిద్ర లేచిన వెంటనే ఒక 15 మినిట్స్ ఆడిపించుకుంటాను. తర్వాతే టిఫిన్ అనేది పెడతాను. డైలీ నా వ్లాగ్స్ చూసే వాళ్ళకైతే తెలుసు కదా. సో ఇక్కడైతే ఆడుకుంటూ ఉన్నాడు. పెద్ద బాబు కూడా నిద్ర లేచేశారు. అప్పటికి లేచేసి టాయ్స్ వేసుకొని ఆడుకుంటూ ఉన్నాడు కార్లు పట్టుకొని. సో ఇక్కడైతే టాయ్స్ అన్నిటితో మంచిగా ఆడుకుంటున్నాడండి. ఈరోజైతే నేను ఇంట్లో ఇడ్లీ బ్యాటర్ ఏం లేదు. అందుకోసం అనేసి ఇడ్లీ అయితే బయట నుంచి తెప్పించేసాను మా మామితోని. ఇక్కడ వాటర్ బాటిల్లో వాటర్ కూడా ఫిల్ చేసేసాను, హాట్ వాటర్ అనేది కాచి. ఇక్కడ అమ్మ చేతికి ఇచ్చేస్తే అమ్మ అయితే ఇడ్లీ తినిపిస్తున్నారు బాబుకి కూర్చోపెట్టుకొని మంచిగా. నెక్స్ట్ వచ్చేసి మాకు టిఫిన్ కూడా ఏం లేదు. అమ్మ తినిపిస్తున్నారు కదా, నేనైతే వంట చేయడానికి వచ్చేసాను. ఇక్కడైతే ఈరోజు పప్పు పొంగల్ అయితే చేస్తున్నానండి అందరికీ. బాబాయ్ వాళ్ళు కూడా ఉన్నారని చెప్పాను కదా, అందరికి కలిపేసి ఇక్కడ పప్పు పొంగల్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. పెసరపప్పు అలాగే బియ్యం అయితే వేసుకున్నాను. వీటిని మంచిగా వాష్ చేసేసుకొని ఒక 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ తర్వాత వచ్చేసి దీంట్లో వాటర్ అనేది యాడ్ చేసేసాను, ఎంత కావాలో అంత. తర్వాత పసుపు కూడా యాడ్ చేసేసాను. పప్పు పొంగల్ చేసేటప్పుడు నేను కుక్కర్లోనే చేస్తాను కాబట్టి పసుపు అనేది అప్పుడే యాడ్ చేస్తాను, పచ్చివాసన లేకుండా ఉంటుంది. ఒకేసారి కుక్ అవుతుంది కదా మంచిగా ఎల్లో కలర్లో అనేసి. ఇక్కడైతే లిడ్ అయితే పెట్టేశానండి. లిడ్ పెట్టేసుకొని దీన్ని స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను. విజిల్స్కి ఒక 4 విజిల్స్ అయితే వేపించుకుంటాను. మెత్తగా అయితే మనకి కుక్ అయిపోతుంది. ఇక్కడ పోపు పెట్టడం కోసం అనేసి ఆనియన్స్ అలాగే ఎండుమిర్చి, టొమాటో, కరివేపాకు అన్నీ అయితే ఒక ప్లేట్లో అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాను. అన్నీ కట్ చేసుకొని మంచిగా. అలాగే మసాలా కోసం అనేసి పప్పు పొంగల్లో ఒక మసాలా అయితే వేస్తానండి. దానివల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆ మసాలా ఏంటంటే మిరియాలు, జీలకర్ర అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. కానీ మా పెద్ద బాబు తింటారు కదా, కొంచెం కారం అంటాడు అనేసి ఇక్కడైతే పచ్చిమిరపకాయ అయితే యాడ్ చేయలేదు. నేను యాడ్ చేయకుండా జీలకర్ర, మిరియాలు మాత్రమే మంచిగా దంచి పెట్టుకుంటున్నాను పక్కకి. ఇక్కడైతే విజిల్స్ అయితే వచ్చేసాయండి. విజిల్స్ వచ్చేసిన తర్వాత విజిల్కి అయితే తీసేసాను, లిడ్ అనేది తీసేసి మంచిగా మిక్స్ చేసుకున్నాను. సరిపడినంత సాల్ట్ అనేది వేసుకొని ఇక్కడ పోపు అయితే పెట్టేస్తున్నాను. ఎండుమిర్చి కూడా వేసుకుంటాను పోపులోని. ఎండుమిర్చి అలాగే టొమాటోస్, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర అలాగే నేను దంచి పెట్టుకున్నాను కదా మిరియాలు, జీలకర్ర అనేది, ఆ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటాను. అది మంచిగా ఫ్రై అవ్వాలి. కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్తో అయితే పోపు పెడతాను, టేస్ట్ బాగుంటుంది. నేను ఎప్పుడైనా వీలున్నప్పుడు నెమ్మదిగా నా రెసిపీస్ కూడా షేర్ చేస్తాను. పిల్లలతో వీలు కావట్లేదు రెసిపీస్ అనేది షేర్ చేయడానికి, అందుకని నేనైతే షేర్ చేయట్లేదు ఏది కూడా. సో ఇక్కడైతే పప్పు పొంగల్ అయితే రెడీ అయిపోయింది. దానికి కాంబినేషన్గా పల్లి చట్నీ అయితే చేశాను. చట్నీ రెసిపీ ఏం కూడా నేను షూట్ చేయలేదు. పప్పు పొంగల్లోకి పల్లి చట్నీ రెసిపీ బాగుంటుంది కదా. సో ఇక్కడైతే టిఫిన్స్ అయితే రెడీ అయిపోయాయి. అందరం టిఫిన్ తినేసామండి. తర్వాత అయితే ఇక్కడ చిన్నబాబుని అయితే ఆడిపించుకుంటున్నాను కొంచెం సేపు. ఇక్కడ చిన్నబాబు అయితే చిన్న డబ్బా ఇస్తే దాన్ని పట్టుకొని ఆడుకుంటూ ఉన్నాడు. ఇక్కడ బాబుని నిద్రపిచ్చేసిన తర్వాత నేనైతే లంచ్ చేద్దామనేసి లంచ్ ప్రిపరేషన్స్కి అయితే వచ్చేసాను. ఈరోజు వచ్చేసి చికెన్ బిర్యానీ అలాగే చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. తెలుసు కదా మా హస్బెండ్కి చికెన్ రోస్ట్ చేస్తేనే ఇష్టంగా తింటాడు, కర్రీ కన్నా బిర్యానీలో పీసెస్ కన్నా కూడా. అందుకని మా హస్బెండ్ కోసం అయితే ఈ విధంగా కొంచెం ఫ్రై అయితే చేశాను. బిర్యానీ కోసం అనేసి చికెన్ కూడా మంచిగా పసుపు, ఉప్పు, కారం వేసి బాగా ఉడకపెట్టేసుకున్నానండి ఈ విధంగా. సో ఇప్పుడైతే బిర్యానీ కూడా చేసేసాను నేను మంచిగా. సో బిర్యానీకి సంబంధించిన ఏ క్లిప్పింగ్స్ కూడా నేను యాడ్ చేయలేదు. ఇక్కడైతే పిల్లలిద్దరూ, చిన్నబాబు అయితే నిద్ర లేచేశారు. ఇద్దరైతే మంచిగా ఆడుకుంటూ ఉన్నారు, అమ్మ చూస్తూ ఉంది. సో ఆఫ్టర్నూన్ అయితే 1:30 అలా అయిపోయిందండి టైము. ఇక్కడైతే నేను లంచ్ అయితే చేసేస్తున్నాను. పెద్ద బాబుకి తినిపిస్తూ నేనైతే తినేస్తున్నాను. ఈ మధ్య పెద్ద బాబు అయితే టిఫిన్ కానివ్వచ్చు, లంచ్ కానీ, డిన్నర్ కానీ వాడు తినమంటే అస్సలు తినట్లేదండి. చాలా మారం చేస్తున్నాడు, నేనే పెట్టాలంటున్నాడు. వచ్చేసి బ్రష్ కూడా నన్నే చేపించమని ఏడుస్తున్నాడు. స్కూల్కి వెళ్ళే టైంకి అన్నీ తనే చేసేసుకునేవాడు. కానీ ఇప్పుడైతే చాలా లేజీ అయిపోయాడండి. ఇంట్లో ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ ఏదో ఒక యాక్టివిటీలో జాయిన్ చేయాలి. ఇలాగే తయారవుతున్నాడు.
వాడు ఏది చేసుకోవట్లేదు, అన్నీ నన్నే చేయమంటున్నాడు. ఇంకైతే బాబుకి తినిపించేస్తూ నేను కూడా తినేసాను. తర్వాత పెద్ద బాబుకి అయితే ఇక్కడ స్నానం చేయించి రెడీ చేసేసాను. ఈరోజు అమ్మ వాళ్ళ ఊరు అయితే వెళ్తున్నాము. 9వ నెలలో బాబుకి ఎంటుకలు తీసిన తర్వాత నిద్ర చేయడానికి వెళ్ళాలి కదా, అందుకోసం అనేసి అమ్మ కూడా ఉన్నారు కదా, తీసుకెళ్తారు ఇప్పుడు. ఇంకా పెద్ద బాబుకి స్నానం చేయించిన వెంటనే చిన్న బాబుకి కూడా స్నానం చేయించేసామండి. ఇక్కడ రెడీ చేసేసాము ఇద్దరిని, అమ్మ నేను కలిసి. ఇంక ఇక్కడ ఇద్దరైతే మంచిగా ఆడుకుంటూ ఉన్నారు. చూసారా, పెద్ద బాబుకి నిద్ర వస్తుందంటే చిన్న బాబు పైన పడిపోయి వాడిని కొరికేస్తున్నాడు, ఎలా అంటే అలాగా. ఇంకా అందుకని కింద అయితే కూర్చోబెట్టుకునింది అమ్మ, వాడిని నిద్రపోనివ్వట్లేదు అనేసి. ఇక్కడ నా హ్యాండ్ బ్యాగ్ అయితే ఇచ్చాను, మంచిగా అయితే కూర్చొని ఆడుకుంటున్నాడు. ఇప్పుడైతే నేను స్నానానికి వెళ్తున్నాను. టైం వచ్చేసి 2:30 అలా అవుతుంది ఆఫ్టర్నూన్. ఇంకా స్నానం చేసి వద్దాము అనేసి స్నానంకి అయితే వెళ్ళిపోయి స్నానం అయితే చేసి వచ్చేసానండి. ఇక్కడ దేవుడి సామాన్లన్నీ కూడా క్లీన్ చేసుకుందాం అనేసి వెళ్తున్నాను. నేను ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇంకా ఇంట్లో అయితే పూజ కంపల్సరీగా చేసుకుంటాను. అమ్మ అయితే చెప్పారండి, ఎక్కడికి వెళ్ళినా మనం పూజ అనేది కంపల్సరీగా చేసుకోవాలి అనేసి. అందుకోసం నేను ఎప్పుడు ఊరికి వచ్చినా కూడా దీపారాజన కూడా కంపల్సరీ రోజు ఎలా చేసుకుంటాను అలాగే చేసుకుంటాను. పూజ ఐటమ్స్ అన్నీ క్లీన్ చేసేసాను. ఇంక ఇక్కడ వచ్చేసి రెడీ అయ్యి దీపారాజన చేద్దాం అనుకుంటే ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చారండి ఐస్ క్రీమ్స్ పట్టుకొని. ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే తింటున్నాము. ఈ ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంది. స్ట్రాబెర్రీ హార్ట్ సింబల్లో ఉన్న చాక్లెట్ అండి ఇది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీకు అక్కడ అదే చూపిస్తున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా రెడీ అయిపోయానండి. ఇప్పుడు ఇంకా బయటికి చిన్న బజార్ దాకా అయితే వెళ్తున్నాం నేను మా హస్బెండ్ కలిసి. అమ్మకి కొన్ని పూజ ఐటమ్స్ అయితే కావాలని అడిగారు, అందుకోసం ఇక్కడైతే వెళ్తున్నాం బయటికి ఇద్దరం బైక్లోని. ఇంకా పిల్లలిద్దరు వచ్చేసి చిన్న బాబు అయితే అమ్మ ఆడిపించుకుంటుంది, పెద్ద బాబు అయితే నిద్రపోతున్నాడు. ఇంకా నేను మా హస్బెండే వెళ్తున్నాము. భలే ఎండలు కదండి, అందుకని పిల్లల్ని అయితే ఎక్కడికి బయటికి అయితే తీసుకెళ్ళట్లేదు. ఇక్కడైతే సింపుల్గా రెడీ అయిపోయాను, అదే మీకు ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. ఈ ఎండల్లో సమ్మర్ వల్ల అసలు రెడీ అవ్వబుద్దే అవ్వదండి. ఇంకా ఇక్కడైతే మేము బయలుదేరిపోయాము. ఇక్కడ దారిలో చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇదంతా చిన్న బజార్ అండి, నెల్లూరులో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది కదా. సో చిన్న బజార్లో దొరకందంటూ ఏమీ ఉండదు కదా. అలాగే రీసెంట్గా కొత్తగా పెట్టారంటండి ఈ షాపు, పూజ ఐటమ్కి సంబంధించి చిన్న బజార్లోనే. A to Z ఉన్నాయండి ఇక్కడ, ఎంత బాగున్నాయో ప్రతి ఒక్క ఐటమ్ కూడా. దేవుడికి సంబంధించి A to Z అయితే ఉన్నాయి ఇక్కడ. ఈ షాప్ పేరు నాకు సరిగా ఐడియా లేదండి, షాప్ పేరు అయితే తీయలేదు నేను, బోర్డు అనేది తీయాల్సింది. ఈసారి వెళ్ళినప్పుడు కంపల్సరీగా మీతో షేర్ చేసుకుంటాను. నెల్లూరులో ఉన్న వాళ్ళైతే ఒకసారి విజిట్ చేయండి, బాగున్నాయి అక్కడ ఐటమ్స్ అన్నీ. ఇంకా ఇంటికైతే వచ్చేసాము అమ్మకి కావాల్సినవి తీసుకొని. నెక్స్ట్ వచ్చేసి పువ్వులు కూడా తీసుకొచ్చాను, దేవుడికి పూజ చేయడం పువ్వులు లేవనేసి. ఇక్కడైతే పూజ అయితే చేసేసాను. ఈరోజు ప్రసాదం కింద ఏమి ఫ్రూట్స్ అయితే ఏం లేవండి, అందుకని బెల్లం ముక్క అయితే పెట్టుకున్నాను. దేవుడికి మనం ప్రసాదంకి ఏం పెట్టినా కూడా బెల్లం అనేది పెడితే చాలా మంచిదండి. మీలో ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టైం అయితే 4కి 5 మినిట్స్ అలా తక్కువ అండి. ఇంకా మేమైతే బయలుదేరిపోయాము, ఇక్కడ వెళ్తున్నాము. అక్కడ పడుకోంది కదా బ్లాక్ కలర్లో కుక్క అయితే, దాని పేరు వచ్చేసి బొమ్మాలి అండి. మా పిల్లలు అయితే బొమ్మాలి అని పిలుస్తారు. పేరు కొంచెం వింతగా ఉంది కదా, చాలా మంచి కుక్క అండి. బొమ్మగా పడుకొని ఉంటుంది, ఎవరు వచ్చినా అరవదు. కానీ కుక్కలు అనేవి మంచిగా అరిస్తేనే కదా దొంగలు ఎవరు రాకుండా ఉంటారు, కానీ అది ఏం పట్టించుకోదు, అరవకుండా పడుకొని ఉంటుంది. ఇక్కడైతే నేను అమ్మ చిన్న బాబు ఆటోలో అయితే వెళ్తున్నాము, ఆర్టీసీకి బస్సులో అయితే వెళ్తున్నామండి ఊరికి. ఇంకా పెద్ద బాబు వచ్చేసి మా హస్బెండ్తో బైక్లో అయితే వస్తున్నారు. బస్సు ఎక్కించడం కోసం అనేసి మా హస్బెండ్ కూడా వస్తున్నాడండి. ఎప్పుడు ఊరు వెళ్ళినా వస్తాడు, వచ్చి బస్సు కదిలిందాకైతే ఉంటాడు. ఇక్కడ వచ్చేసి బస్సు కూడా ఎక్కేసాం మేము, చూసారు కదా. ఇంకా బస్సు కూడా స్టార్ట్ అయ్యిందండి. ఇంకా మా హస్బెండ్ అయితే దిగేసి వెళ్ళిపోయారు. ఇక్కడైతే ఇద్దరు పట్టుకొని చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు, సీట్ని పట్టుకొని నిలబడుకొని అయితే ఇద్దరు వెనక సైడ్ చూస్తూ ఉన్నారు బస్సు వెళ్తుంటే. చిన్న బాబు కూడా నిద్రపోయాడండి బస్సు ఎక్కగానే, వచ్చి జర్నీలోనే ఇంటి దగ్గర నుంచే నిద్రపోయాడు. ఇంక మధ్యలో అయితే లేచేశాడు. సో ఇక్కడైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి మేము డైరెక్ట్గా. ఇంకా సో చూసారు కదా, అమ్మ అయితే ఊరికి వచ్చేటప్పుడు అన్నీ లోపల పెట్టుకొని వచ్చింది, అందుకే ఇంట్లో అంతా అలా ఉంది చిరాగ్గా. ఇంకా అవన్నీ కూడా అమ్మ రాగానే నీట్గా అయితే ఇల్లులన్నీ అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని చిమ్మేసుకుంటుంది. ఇక్కడైతే రాగానే వాటర్ అయితే ఇచ్చింది అమ్మ. ఇంకా తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి తిరుతిళ్ళు ప్రసాదం అయితే ఉంటే అదైతే ఇచ్చిందండి, అదైతే నేను ఇక్కడ తింటున్నాను పిల్లలకి తినిపిస్తూ. నెక్స్ట్ వచ్చేసి నానైతే కూలర్ అయితే సెట్ చేస్తున్నాడు. ఇంట్లో కూలర్ అయితే రిపేర్గా ఉంటే దాన్ని రిపేర్ చేయించుకొని తీసుకొని వచ్చారండి ఇప్పుడే.
ఆటోలో అయితే. ఇంకా దాన్ని అయితే సెట్ చేస్తున్నాడు ఎక్కడ పెట్టాలి ఏంటనేది. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో రేకులు ఇల్లు అండి, పిల్లలు అస్సలు ఉండలేరు కదా సెగక, అందుకని కూలర్ అయితే పెడుతున్నాడు నాన్న. వాటర్ అని వేసి రెడీ చేస్తున్నాడు. తర్వాత వచ్చేసి ఇక్కడ నానమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఆ రోజు డిన్నర్కి నానమ్మ అయితే ఇంటికి రమ్మని చెప్పారు, అందుకనేసి వెళ్ళామండి. ఇక్కడైతే ఆ నానమ్మ ఇంట్లోకి వెళ్ళగానే మంచిగా పూజ చేసుకుంది. ఎంత మంచి వాసన వస్తుంది ఆ ఇంట్లో. ఇంక ఇంటికి వెళ్ళగానే టీ అయితే పెట్టించేసింది. ఇక్కడ టీ అయితే తాగుతున్నాము. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామంటే మనకు పని అంటూ ఏముండదు కదా, వాళ్ళు చేసి పెట్టినట్టు తినడమే కదా మనకు పని. సో అన్నీ అయితే రెడీగా చేసి పెట్టేస్తారు, ఇంక మనం తింటూ కూర్చోవడమే. ఇంక ఇక్కడ నానమ్మ వాళ్ళ ఇంటికి వస్తే టీ అయితే ఇచ్చింది. ఇక్కడ టీ అయితే తాగేస్తున్నాను. తర్వాత డిన్నర్ అయితే చేసేసామండి. చేసేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాం. నానమ్మ రసం అలాగే మటన్ కర్రీ, మటన్ ఫ్రై అయితే చేశారు. తినేసి అందరమే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. మళ్ళీ చిన్న బాబు అయితే నిద్రపోయారు, కూలర్ వేసాం చల్లగాని. ఇంకా బాబు నిద్రపోతున్నాడు, పెద్ద బాబు అయితే ఆడుతున్నాడు. ఆఫ్టర్నూన్ చాలాసేపు పడుకున్నాడు కాబట్టి ఇంక ఇప్పుడల్లా పడుకోడు పెద్ద బాబు అయితే. ఇంకా అందుకని చిన్నబాబు పడుకుంటే ఇంక కూర్చోన్నాను. ఇక్కడ ఆఫ్టర్నూన్ అమ్మకు కొన్ని పూజ ఐటమ్స్ తీసుకున్నానని చెప్పాను కదా, అవి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి చిన్న కుందేనండి. ఇది వచ్చేసి 70 రూపీస్ అయితే పడింది. చాలా బాగుంది దిట్టంగా, వెయిట్ కూడా బాగుంది. ఇంక ఇది వచ్చేసి ఒక గంధపు గిన్నెలా అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేసి 120 చెప్పారు, 100 రూపీస్కి అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి అన్నపూర్ణాదేవిని బియ్యం వేసుకొని పెట్టుకోవడానికి అమ్మ తీసుకురమ్మంటే తీసుకొచ్చానండి. అలాగే ఈ చిన్న చిన్న ప్లేట్స్, చిన్న ప్లేట్ వచ్చేసి 35 రూపీస్ పడింది. ఈ 2 ప్లేట్స్ వచ్చేసి ఈచ్ 150 రూపీస్ అండి. 2 వచ్చేసి 100 రూపీస్. ఈ ఓం ఉండే ప్లేట్ వచ్చేసి 250 అయితే చెప్పారండి, 240కి అయితే ఇచ్చారు. రీజనబులేనా కాదా మీరు కామెంట్ చేయండి. ఇవన్నీ చిన్న బజార్లోనే ఒక షాప్లో అయితే తీసుకున్నాను. వీటిలన్నిటికీ అమ్మాయి డబ్బులు ఇచ్చారండి, వెళ్ళి తీసుకొని వచ్చాము. వీడియో అయితే ఇంతే అండి, ఇంకేం షూట్ చేయలేదు. ఇంకా అందరం పడుకున్నాం. తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా